దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప అవకాశం ఇది. ఈరోజు మనందరం ఇలాగ చేరి వచ్చి తండ్రి అయినటువంటి దేవుణ్ణి యేసుక్రీస్తు ద్వారా ఘనపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ సమయం చాలా గొప్పది. ఈ సమయంలో మనము ఇంతవరకు చక్కగా కొన్ని పాటలు మనం పాడుకున్నాము దేవుని మహిమ కోసం. చాలా బాగా మీరందరూ పాటలు పాడినారు, మంచిగా పాడుతూ ఉన్నారు, చాలా మంచిది. పరిచయం లేకుండా తర్వాత ఉపద్ఘాతం లేకుండా వాక్యానికి వెళ్ళిపోదాం, ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి. చెప్పేవాళ్ళు చాలా మంది బతుకున్నారు కదా. నా తర్వాత సహోదరుడు మనోహర ఉన్నాడు, ఆయన తర్వాత అరుణ్ కుమార్ ఉన్నాడు, ఆయన తర్వాత సైమన్ పీటర్, ఆయన తర్వాత ఇంకో పీటర్ సైమను, తర్వాత మళ్ళీ ఇసాకు తిమోతి. ఇంతమంది వాక్యం బోధించడానికి సిద్ధంగా ఉన్నారు, తయారైనారు. మంచి మంచి విషయాలు మనకి బోధిస్తారు. మనం విందాం. ఈరోజు చాలా సంతోషం, ఎందుకంటే బెంగళూరు మహాపట్నంలో క్రీస్తు సంఘముల తరఫున జరిపించబడుతున్నటువంటి యొక్క బైబుల్ క్లాస్ని బట్టి చాలా సంతోషం. ఒకరోజే అనుకున్నాము, ఒకరోజే సాయంత్రం వరకు ఉంటుంది కాబట్టి మంచి మంచి విషయాలు మనం బోధించడానికి మన సోదరులంతా సిద్ధంగా ఉన్నారు కదా. మధ్యలో దయచేసి ఎవరు లేచిపోవద్దండి, డిస్టర్బ్ కూడా ఎవరిని చేయకండి. ఇది దేవుని వాక్యం వినే సమయం ఇప్పుడు మనకు వచ్చింది. కొన్ని విశేషమైన సత్యాలు మనం తెలుసుకుందాం. దేవుని వాక్యం ద్వారా మనల్ని మనము బలపరుచుకుందాం. ఈ సమయంలో ఈ మంచి సమావేశాన్ని ఇలా ఏర్పాటు చేసి మేము అడిగిన వెంటనే సోదరుడు సిద్ధపడి రమ్మని ఆహ్వానించి ఈ క్లాసెస్ నడిపించడానికి ఆయన చాలా ఆసక్తిగా ఒప్పుకున్నారు, సంతోషంగా. దాన్ని బట్టి యేసుక్రీస్తుపేట ఆయనకి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా టీం తరఫున కర్ణాటక చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ అని మేము క్రీస్తు సంఘముల తరఫున దేవుని పరిచయం చేస్తూ ఉన్నాము. ఒక యూట్యూబ్ ఛానల్ కూడా మనకు ఉంది కదా, 3 ఏళ్ళ నుంచి నడుస్తూ ఉంది, జరుగుతుంది బాగా. యూట్యూబ్ ఛానల్ స్పీకర్గా నేనే వాక్యం చెప్తా ఉంటాను. తర్వాత మన సోదరులు అందరూ కూడా నడిపిస్తారు. మనోహర్ ఎడిటర్గా ఉంటున్నాడు దానికి, అరుణ్ కుమార్ సింగర్గా ఉంటున్నాడు దానికి, ఇంకా అనేక మంది సభ్యులందరూ కలిసి ఈ కార్యక్రమం జయప్రదంగా నడిపిస్తూ ఉన్నారు. బాగా జరుగుతూ ఉంది కూడా. కాబట్టి ఈ మంచి పని ఈరోజు ఇక్కడ కూడా జరగడానికి దేవుడు కృపా ద్వారాలు తెలుస్తున్నాడు. అందును బట్టి స్తోత్రాలు దేవునికి చెల్లిద్దాం. కాబట్టి ఈ మహాపట్టణంలో, మహానగరములో మంచి నిజమైనటువంటి ఒక సత్యవాక్యం ప్రకటించబడాలా, నిజమైనటువంటి సత్యం అనేకులకు తెలియజేయాలన్నటువంటి ఒక తాపత్రయంతో సహోదరుడు రాజు గారు చాలా ప్రయాసపడుతున్నారు. ఇక్కడ ఆయన గురించి మాకు కొన్ని ఏళ్ళ నుంచి, ఒక 5-6 ఏళ్ళ నుంచి పరిచయం. ఒకసారి బళ్ళారికి రావడం, మాకు పరిచయం కావడం, మన అన్ని జరిగే ప్రోగ్రామ్ సహోదరులను ఆహ్వానించడం జరుగుతుంది. అలాగా సహోదరులు మన ఈ టీంలో ఉంటూ ఆ విధంగా పాల్గొందుతూ ఈరోజు మనం ఇక్కడ ఆహ్వానించడానికి తను ఇష్టపడినందుకు చాలా మనకు సంతోషం ఉంది. ఈరోజు కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. నాకు ఇచ్చిన టైం చాలా తక్కువ, 11 గంటలు కాబట్టి 11:40 వరకు అన్నారు కాబట్టి 40 నిమిషాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. నాదేమంటే ఇబ్బంది, నేను గంట పైన ఎక్కడైనా వాక్యం మాట్లాడతాను. గంట పైన అంటే మన గంట 5-10 నిమిషాలు కాదు, 1.5 గంట సేపు మాట్లాడాను ఆయన అలవాటు. అయితే దాంట్లో అర్థం గంట చేసినాను. ఇప్పుడు ఇంత నువ్వేమన్నా తిప్పులు నువ్వు ఎట్లా అవస్థపడు, మాకు మాత్రం ఏం చేయాలా, తక్కువలో ఎక్కువ చెప్పాలన్నట్టుగా, తక్కువ టైంలో ఎక్కువ విషయాలు చెప్పాలన్నట్టుగా సోదరులు కదా ఒక ఈ షెడ్యూల్ నియమించినాం. ఇప్పుడు 11 గంటల నుంచి 11:40 వరకు సాధ్యమైనంత ప్రయత్నం చేద్దాం. ముగించే ప్రయత్నం చేస్తాను గ్యారెంటీ. ఎందుకంటే నేను మధ్యలో ట్రై చేస్తా ఉన్నాను,
ఎందుకంటే 1:30 గంట యూట్యూబ్ చెప్తే ఇప్పుడు 1 అవర్కి వచ్చినాను కదా, అక్కడక్కడ అర్ధగంటలో ముగిస్తా ఉన్నాను కూడా. కాబట్టి బోధకులకు బాధ ఏమంటే ఎట్లా ముగించాలా అనేది కదా, విషయాలు ఎక్కువ ఉంటాయి కదా, విషయాలు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా బాగా చెప్పాలని ఆశ ఉంటుంది, చాలా విషయాలు చెప్పాలని చెప్పిన ఆశ ఉంటుంది కదా. అయితే అన్ని చెప్పే ఒకేసారి కుదరదు కదా. ఒకసారి మన సోదరుడు సైమన్ పీటర్ 20 పాయింట్లు రాసుకున్నాడు. 20 పాయింట్లు రాసుకొని ఆ ముఖాలంటే అన్ని చెప్పాలన్నాం. కనుకలాడతాను అతన్ని, ఎట్లా చెప్పాలా. ఇప్పుడు కూడా అదే షెడ్యూల్ వేసుకున్నాము. 40 నిమిషాల్లో మీరు ఏమన్నా అవస్థపడండి, 40 నిమిషాల్లో వాకింగ్ చెప్పడానికి రెడీగా ఉండండి అని చెప్పుకొని రెడీగా ఉంటున్నారు. మన సోదరులంతా చాలా ఆసక్తిగా ఉన్నారు వాకింగ్ చెప్పేకి. ఇప్పుడు నాది అయిపోతేనే సాధిక కదా, చాలా ఈగర్గా ఉన్నారు. యవనస్తులందరూ బాగా వాకింగ్ చెప్తారు. 40 నిమిషాలు చెప్తారు, ఒక 2 నిమిషాలు ఎక్కువ తక్కువ ఉంటుంది. కాబట్టి మంచి వాతావరణంలో, మంచి ఈ ఫెలోషిప్ లో మనము తండ్రి దేవుడిని మహిమపరచడానికి ఈ సమయం చాలా సరిపోయింది. మంచి వాతావరణంలో కూర్చున్నాం, సరే కదా. ఇప్పుడు మనకు వచ్చే దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. నా సబ్జెక్ట్ వచ్చి అక్కడ మీ పత్రికల్లో ఉంచడం, దాంట్లో ప్రోగ్రామ్ షీట్లో ఉంటుంది చూడండి, సత్యవాక్యమును సరిగా విభజించుట. సత్యవాక్యమును సరిగా విభజించుట అంటే రైట్లీ డివైడింగ్ ది వర్డ్ ఆఫ్ ట్రూత్ కదా. సత్యవాక్యమును సరిగా విభజించాలి. ప్రపంచంలో బైబుల్ చేతిలో పెట్టుకున్నారు కానీ సత్యాన్ని బోధించలేకపోతున్నారు చాలా మంది. ఏదేదో బోధించే సత్యం అంటా ఉన్నారు, కానీ బైబిల్ అయితే దాన్ని ఒప్పుకోదు. పరిశుద్ధాత్ముడు అసలు ఒప్పుకోడు, ఎందుకంటే పరిశుద్ధాత్మక రాబడి లేకున్నారు కదా ఈ. కాబట్టి మనం వాటిని భయంతో భక్తితో బోధించాలి. దైవజనుడు సన్నుద్ధుడై ప్రతి సత్కార్యమునకు సిద్ధపడి ఉండనట్టుగా బోధించాలి. ఏదో ఒకటి చెప్పేస్తే కాదు, సత్యవాక్యాన్ని సరిగా విభజించాలి. ఈ విభజన అనేది ఎవరు చేసినారు అని, దీన్ని ఎవరు విభజించమని చెప్పారు మాకు చాలా మంది అర్థం కాక, అట్లా విభజించవచ్చునా, అట్లా విభజన చేయొచ్చునా అని అంటున్నారు చాలా మంది. అయితే బైబిలే అంటుంది 2 తిమోతి 2:15 కదా, సత్యవాక్యమును సరిగా విభజించుటకు నిన్ను నీవే దేవునికి కనపరచు. సత్యవాక్యం ఇది, ప్రకృతిది, నిజం. బైబిల్ విషయాలు, దేవుని విషయాలు నిజమైనవి. పరిశుద్ధాత్మను మాట్లాడి రాయించినటువంటి మాటలు ఇవి కదా. 2 పేతురు 1:21 అంటాడు కదా, ప్రవచనం ఎప్పుడును మనుషుని ఇచ్చని బట్టి కలగదు కదా. మనుషులు దేవుని సహాయం చేత, ఆత్మ చేత ప్రేరేపించబడి ఆ మాటలు పలికిరి అని చెప్పని అక్కడ చెప్తాడు. కాబట్టి ఆ విధంగా పరిశుద్ధాత్ముడు మాలాంటి అనేక మనుషులతో ఆ రోజుల్లో మాట్లాడి వాటిని గ్రంథస్థం చేసి కొత్త నిబంధనగా మన చేతికి ఇచ్చినాడు దేవుడు. కాబట్టి ఇవి ఆత్మ మాటలు, పరిశుద్ధాత్మ యొక్క మాటలు. కాబట్టి మనం భయంతో వినాలా, భక్తితో వాటిని ఆలోచన చేయాలా. కాబట్టి మనము సత్యవాక్యాన్ని మాకు ఎవరు చెప్పినా వినించమని చెప్పిన ఆలోచన చేస్తే అక్కడ పరిశుద్ధాత్ముడు నా పని చేసినాడు, ఎవరో మనుషులు చేసింది కానీ. సరిగా చెప్పు వాక్యం నువ్వు అని, కరెక్ట్గా చెప్పు సత్యాన్ని కదా. సత్యం అంటే నీకు అర్థం తెలియకుండా మాట్లాడితే ఏం రావు కదా. నీ వాక్యం యొక్క సారాంశం సత్యం అన్నాడు దావీదు. వాక్యం చెప్తున్నారు కానీ దాంట్లో సారాంశం తెలియదు కదా, అది ఏమై ఉందని తెలియదు కదా. కాబట్టి 10 నిమిషాలు మనము పాత నిబంధనలో ఒక దృష్టాంతాన్ని తీసుకుంటాం, దాన్ని తీసుకొని కొత్త నిబంధనలో కన్వర్ట్ చేస్తాం. అయినా త్వరలో టైం తక్కువ ఉంది కాబట్టి నాకు మళ్ళీ అప్పటి దీన్నే కంటిన్యూ చేస్తాను కావాల్సినట్లే కదా. ఈ 40 నిమిషాలు ఎంత అవుతుందని చెప్పుకోబోదాం కదా. సరే కదా, న్యాయాధిపతుల పుస్తకంలో ఒక మంచి విషయాన్ని చూద్దాం. జడ్జెస్, న్యాయాధిపతుల పుస్తకంలో ఒక మంచి విషయాన్ని ఆలోచన చేద్దాం. దీని ద్వారా మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ పాఠం ద్వారా మనం చాలా నేర్చుకోవచ్చు. క్రైస్తవులు కూడా చాలా సత్యాలు తెలుసుకోవాలంటే
నేర్చుకుంటే తెలుసుకుంటాం. మాకంతా తెలుసు అంటే ఇంకేం నేర్చుకుంటాం కదా. కాబట్టి మనకి ఎంత తెలిసినా తెలుసుకుంటూనే ఉంటున్నాం. బైబుల్ అట్లా ఉంది. ఇట్ ఇస్ మిస్టరీ బై గాడ్. దేవుని ద్వారా వచ్చినటువంటి యొక్క మర్మం అది మన చేతిలో ఉంది. మనం దాన్ని భయంతో మనం బోధించాలా, దేవుని వాక్యం అని బోధించాలా. పాత నిబంధన గ్రంథంలో, న్యాయాధిపతుల గ్రంథంలో 6వ అధ్యాయంలో ఒక విశేషమైన మాటను చూద్దాం కొంచెం కదా. ఒక 15 నిమిషాలు దాన్ని చెప్పి తర్వాత కొత్త నిబంధనలో పోతాం కొంచెం కదా. న్యాయాధిపతుల గ్రంథములో 6వ అధ్యాయంలో 11వ వచనం నుంచి కొన్ని మాటలు చూస్తున్నాం కొంచెం. న్యాయాధిపతుల పుస్తకం 6వ అధ్యాయం ఎవరిని తీసుకోండి, ఎవరిని చదివారు తీసుకోండి. 6వ అధ్యాయం చదవండి. యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యోవాషునకు తగిన ఒఫ్రాలోని యోవాషు కుమారుడైన చదవండి. మిద్యానీయులకు మరుగై ఉండునట్లు గానుగ చాటున. ఈ మాట ఆలోచన చేద్దాం. ఈ మిద్యానీయులకు భయపడి ఎవరు? యెరుబ్బయల్, అతని పేరు గిద్యోను. ఎవరికి భయపడి? మిద్యానీయులైన శత్రువులకి కనపడకుండా రహస్యంగా తన పని తను చేసుకుంటున్నాడు. అయితే ఆయన ఎలాంటి వాడు చెప్పిన వాక్యం చెప్తున్నాడు కింద చదవనమాట. ఆయన ఎలాంటి వాడు చూడండి. దేవుడు చెప్తా ఉంటున్నాడు కింద 12వ వచనం. యెహోవా దూత అతనికి ప్రత్యక్షమై పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. ఏమొచ్చింది దేవుని వాక్యం? యెహోవా నీకు తోడై ఉన్నాడని చెప్పని ఈ బలవంతంతో అంటున్నాడు. యెహోవా అంటున్నాడా? యెహోవా దూత అంటున్నాడా? మరి యెహోవా ఎవరు, యెహోవా దూత ఎవరు అది మనకి ఇప్పుడు వద్దు, ఆ పాఠం కాదు కదా. అది మరి వేరే పోతుంది ఇంకా కదా. ఇక్కడ యెహోవా దూత బలాఢ్యుడా, పరాక్రమం కలిగిన వాడా అని మాట్లాడినప్పుడు ఆయన కొంచెం చెరకైంది. ఎట్లా చెరకైందంటే ఆయన అంశం చెప్తాడు కింద. అట్లా కొంచెం 13 చదవండి. గిద్యోను చిత్తము నా ఏలిన వాడా, యెహోవా మాకు తోడై ఉన్నట్లయితే మేమెందుకు స్లేవ్స్ అయినాం? మేమెందుకు బానిసలైనాం? మేమెందుకు రహస్యంగా ఇటు దాచిపెట్టుకున్నాం? మేమెందుకు శత్రువులు చూసి భయపడుతున్నాం? మేమెందుకు అన్నటువంటి ఒక క్వశ్చన్ ఆ యెహోవా దూతకేస్తున్నాడు. నువ్వు నన్ను బలవంతుడు అంటున్నావు, పరాక్రమంతుడు అంటున్నావు, నన్ను ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నావు. మరి నేను అలాంటి వాడిని అయితే నాకెందుకు ఇంత అపజయం అన్నట్టుగా ఆయన దేవుడిని చేస్తున్నాడు. ఇక్కడ ఒక మాట మనందరికీ అవసరం. మనందరము కూడా బలవంతులమే, గుర్తుపెట్టుకోండి. ఎవరు బలహీనం దీంట్లో లేరు. కాకపోతే మన శత్రువు ఎదుట కొన్ని కారణాలను బట్టి దాన్ని వాడుకోకుండా పోతున్నాం. అయితే మనం వాడబడతాం, ఖచ్చితంగా వాడబడతాం. ఎన్నాళ్ళు ఉండాలా ఈ గోధుమలు కట్టుకుంటూ రహస్యంగా ఈ గిద్యోను కదా? ఎన్నాళ్ళు అక్కడే ఉండాలా? ఇందుకే ఏం సమస్య అక్కడ? మీరు ఆ చరిత్ర చదవండి. వీళ్ళు మిద్యానీయులు అనే శత్రువులకి భయపడి ఈ విధంగా జీవిస్తా ఉన్నారు. ఇది న్యాయాధిపతులు పరిపాలించే కాలం కదా. సుమారుగా 15 మంది న్యాయాధిపతులు పరిపాలించినారు. ఎవరిని? ఇజ్రాయేల్. ఒక ఆయన పోతే ఇంకొక ఆయన, ఇంకో ఆయన పోతే ఇంకొక ఆయన, ఆయన పోతే మరొక ఆయన. తప్పులు చేస్తారు, పాపాలు చేస్తారు, మళ్ళీ దేవుడితో తరం పడతారు. శత్రుడు మళ్ళీ వీళ్ళని బానిసలుగా చేసుకుంటారు. ఇదే జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ గిద్యోను అనే ఆయన 5వ న్యాయాధిపతిగా మనకి బైబిల్లో కనపడతాడు. ఈ గిద్యోను 5th న్యాయాధిపతి, 5వ న్యాయాధిపతి. దీంతో మనకు మంచి పాఠం ఉంది, చాలా మంచి పాఠం ఉంది. దీంట్లో స్వార్థ ఉంది, దీంట్లో సంఘానికి బలము ఉంది, దీంట్లో వ్యక్తిగతంగా ఒక్కొక్కరు మనము దేవునికి ఎలాగూ వాడబడాలి అనే విషయం కూడా అంతా ఉంది. మనం తరిచి చూడాలి, బాగా ఆలోచన చేసుకొని, బాగా మనకి అవసరమైన విషయాలు అందులో తీసుకొని మనము దేవుని పనులు అట్లా ముందుకు ఉండాలా.
ఈ మహాపట్నంలో బెంగళూరులో గిద్యోను లాంటి బలవంతులు కావాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు ఎట్లున్నారంటే గానుగ చాటున గోధుమలను నడుచున్నట్టుగా శత్రువుల భయముతో దాటుకొని ఉన్నారు చాలా మంది. అందుకే దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడైనా ఇట్లా అంటే బాగలేదు. శత్రువుల చేత నువ్వు ఓడించబడతావు, ఇక జన్మ ఉండదు. కాబట్టి ఇశ్రాయేలు తన ప్రజలు భవిష్యత్తులో ఉన్నారు కనుక వాళ్ళు ఏమైనా ఎట్లున్నారు, వాళ్ళు చాలా విరమిగిపోతున్నారు. ఎవరు ఆ శత్రువులు చెప్పండి? వాళ్ళ పేరు ఏమైనా అప్పుడు చూస్తే ఏముంది వాళ్ళ పేరు? మిద్యానీయులు. ఎవరు వీళ్ళు? మిద్యానీయులు. ఈ మిద్యానీయులు చాలా బలవంతులు అని చెప్పిన వాక్యం చెప్తుంది. చాలా బలమైనటువంటి వాళ్ళు. ఇందుకే ఎవరు మిద్యానీయులు మీరు ఆలోచన చేద్దాం. ఈ మిద్యానీయులు ఎవరు? ఒకే మాటలో అబ్రాహాము సంతానం. ఎవరు వీళ్ళు? అబ్రాహాము సంతానం. అబ్రాహాము యొక్క వేరొక భార్య సంతానం కదా. అబ్రాహాము ఏం చేసినాడు కదా, ఆ పిల్లలకి ఏమి కావాలో అన్ని ఇచ్చేసి వాళ్ళని బాగానే పెట్టాడు అబ్రాహాము. ఆయన చనిపోయిన తర్వాత వీళ్ళు ఇట్లయిపోయినారు. ఎట్లయిపోయినారు? దేవుని వదిలిపెట్టేసినారు. దేవునిలో లేరు, ఇష్టాంతరంగా బతుకుతున్నారు. కాబట్టి రాను 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 ఈ మిద్యానీయులు అనే ఈ ప్రజలు ఆది కాండం 25వ అధ్యాయం చూద్దాం ఒకసారి. ఆది కాండం 25వ అధ్యాయం మొదటి నుంచి. అబ్రాము చూడండి, 6 మంది కుమారుల మిద్యానులు. ఈ మిద్యానీయుల యొక్క సంతానమే శత్రుడైపోయినారు. మీరు చెప్పండి, ప్రపంచంలో ఉన్నటువంటి జనాలందరూ కూడా దేవుని ద్వారా కలిగిన వాళ్ళే, కాకపోతే దేవునికి దూరమై శత్రులు అయిపోతున్నారు అంతే. అలాగే శత్రులైనటువంటి వాళ్ళని కదా ఇక్కడ అనుచడానికి దేవుడు ఇశ్రాయేలుకి తోడుగా ఉంటే ఇక్కడ గిద్యోనుతో మాట్లాడుతున్నాడు. నేను నీ ద్వారా నీ మూలకంగా నేను మీకు జయమిస్తాను. నువ్వు ఆ పని చేస్తావు, నీతో ఆ పని జరుగుతుంది. బైబిల్ ఏమంటుంది? కొత్త నిబంధన దైవజనుడు సిద్ధపడి ఉండాలి. ఎప్పుడు కూడా ఆత్మ రక్షించే భాగము దైవజనుడి కాబట్టి సత్కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉండాలని వాక్యం చెప్తుంది. అలాంటి దేవునికి ఉపయోగపడే ఈ గిద్యోను ఎప్పుడో దాక్కుంటే ఇంక వీళ్ళు విడిపించే వాళ్ళు ఎవరు విడిపించాలా? కాబట్టి మిద్యానీయులు అనే శత్రుడు యొక్క చేతిలో నుంచి వాళ్ళని విడిపించడానికి దేవుడు ఏం చేసినాడు? గిద్యోన్ని వెతుక్కుంటూ 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 వచ్చినాడు. ఇప్పుడు చిన్న క్వశ్చన్, ఈ ఇశ్రాయేలు విడిపించడానికి దేవుడు ఎవరిని పంపితే బాగుంటుందని ఆలోచన చేసినాడు. ఎవరు కావాలా? ఎవరైతే ఈ పని చేస్తారు. అందుకే గిద్యోనుతో వచ్చి ఏమంటాడు? పరాక్రమం కలిగినటువంటి బలవంతుడా. యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో ఒక మాట అక్కడ బాగా రాయబడింది. నేను ఎవరిని పంపాలా? ఎవరు పోతారు నా కోసం? ఎక్కడికి పోవాలా? ఎక్కడికి పోవాలా? ప్రవక్త యెషయాతో మాట్లాడుతూ ఇశ్రాయేలు యొక్క ఆ ప్రజలు చాలా పాపంలో ఉన్నారు, చాలా క్లిష్ట పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. కాబట్టి నా ప్రజల దగ్గరికి పోయి నా మెసేజ్ చెప్పడానికి ఎవరున్నారు అని దేవుడు అడుగుతున్నారు. ఎవరు పోతారు అంటున్నారు. 8వ వచనం యెషయా గ్రంథం 6:8 ఆగా నా యావను కలిగించాలి. ఎవరు మన కోసం? దేవుని యొక్క మాట విని కేಳಿ ನಾನಿದ್ದೇನೆ నన్ను కలిసు ఎంబుదాగెళ్ళి బరియలు పట్టి. దేవుని కోసానికి ఆన్సర్ ఇక్కడ వచ్చింది. ఆ ప్రవక్త అయిన యెషయాతో దేవుడు మాట్లాడుతూ నా నిమిత్తం ఎవరు వెళ్తారు, నా ప్రజల దగ్గరికి ఎవరు వెళ్తారు, నా సమాచారం ఎవరు చెప్తారు,
నా ఉద్దేశాన్ని ఎవరు చెప్తారు? నా సంకల్పం ఇలా ఉంది కదా అని ఎవరు చెప్తారు? ఎవరు పోతారు అని దేవుడు అడుగుతా ఆ యెషయా ప్రవక్తకు చెప్తా ఉంటే ఆ ప్రవక్త అంటున్నాడు, నేను పోతా. ఏమంట? నేను పోతాను, నన్ను పంపు అన్నాడు. నన్ను పంపితే నేను ఖచ్చితంగా పోతాను, గ్యారెంటీగా పోతాను. వాళ్ళు నన్ను హింసించిన పర్లేదు, ఇబ్బంది పెట్టినా పర్లేదు, బాధ పెట్టినా పర్లేదు. ఇశ్రాయేలీయులు అనే దేవుని ప్రజలు ఎప్పుడు తిరుగుబాటే, ఎప్పుడూ దేవునికి వ్యతిరేకంగా పలుకుతా ఉన్నారు. ఈరోజు క్రైస్తవులు చాలా మంది ఉన్నట్లుగా ఊరికే పేరుకు మాత్రమే అంటే అన్ని తిరుగుబాటు పనులే, అన్ని పాపాలే, అన్ని వ్యతిరేకమైన పనులే చేస్తూనే ఉంటారు కదా. అందుకే దేవుడు బోధకుల్ని పైకి లేపు, అందుకే స్వార్థికులు కావాలా, అందుకే బోధకులు కావాలా, అందుకే బోధించేవారు కావాలా. ఇది కాదు, ఎందుకంటే నిన్ను దేవుడు చీకట్లో ఉన్న నిన్ను ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి వెలుగును ప్రకటించడానికి మీరు పిలిచినారు కదా. మరి నువ్వేం చేస్తున్నావు? గాలుగు చాటు దాపెట్టుకున్నావు. గాను కట్టేది ఎక్కడో మాటున, నా ఉద్యోగమే నాకి, నా బిజినెస్ నాకి, నాదే నాకు ఎక్కువైపోయింది కదా. ఇక ఏ ప్రజలు, దేవుని ప్రజలు ఎలాగైపో నచ్చించలేదు, నేను ఏ భారం లేకుండా ఉంటాను అంటే దేవుడు దానికి అంగీకరించుడు. కాబట్టి ఇప్పుడు పనివారు కావాలి, ఆయన ఎవరు కావాలా? పని చేసేవాళ్ళు కావాలా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం. చాలా ప్రార్థన ఒకటే, చాలా ప్రార్థన చేయుదుమా. ప్రార్థన చేస్తాం కదా, మేము ఏం రాం ప్రార్థన చేస్తాం. ఏడ కూర్చొని, ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తాం. మేము మాత్రం రాము, ఎందుకంటే మేము రాం. మాకేముంది? గాను చాటు ఉంది మాకు. నా ఉద్యోగం నాకుంది, నా బిజినెస్ నాకుంది, నా వ్యవహారాలు ఎక్కువ ఉన్నాయి, నేను రాలేను, నేను చేయలేను, నాతో అవదు, నాకు కుదరదు. గానుగు చాటు. గిద్యోను మాదిరిగా. గిద్యోను అంటే అర్థం తెలుసా? చెప్పండి, తెలుసా? గిద్యోను అంటే అర్థం తెలుసా? గిద్యోనికి ఇంకో పేరు ఉంది. ఏంటది? వాకింటాడు దాని. గిద్యోనికి ఇంకో పేరు ఉంది, జెరుబ్బాబెల్. ఏమని? జెరుబ్బాబెల్. తెలుగులో యెరుబ్బయల్. ఏం పేరట? యెరుబ్బయల్ అంటే అర్థము నరికేవాడంట. ఎట్లాంటి వాడు? నరికేవాడు. నిజంగా ఈయన యొక్క దేవత తలకాయ తగ్గిపోయింది, కాళ్ళు తగ్గిపోయినాయి, అన్ని తగ్గిపోయినాయి, పీస్ అయిపోయింది. వాళ్ళంతా వచ్చినారు, వాళ్ళ నాయన పట్టుకొని వేధిస్తా ఉన్నారు. నీ కొడుకే ఈ పని చేసినాడు. వాళ్ళ నాయన పేరు తెలుసా? యోవాష్. నీ కొడుకే ఈ పని చేసింది ఎవరో కాదు. కాబట్టి అతను బయటికి మేము అతని పాఠం చెప్పాలా, నిర్మాణం నేర్పించాలా అని అన్నప్పుడు యోవాష్ బయటకు వచ్చినాడు. ఏమన్నారు మీరు? అదే ఏమని? మీ వాడే మా దేవతను నరికినాడంట. ఏమంట? మీ వాడే మా దేవతను నరికినాడు. దేవుడిని ఎవరైనా నరుకుతారా? దేవుడిని ఎవరైనా కాచేలు కోసేస్తారా? ఎలా నరికేస్తున్నారు? మీ వాడే. మా బైలాన్ని చంపడానికి వేరే వాళ్ళకి ఎవరికి ధైర్యం లేదు. కాబట్టి నీ కొరకే అంటా ఉంటే ఆగండి, మావాడే. ఏమంట? మావాడే. ఓకే, ఒప్పుకుంటాను. మావాడు మీ వాడిని నరుకుతా ఉంటే, మీ వాడు ఎవరు? బయలుదేవుడు. మీ దేవుడిని మావాడు నరుకుతా ఉంటే మరి మీ దేవుడు ఏం చేస్తున్నాడు? ఎక్కడున్నాడు? ఊరికే ఎందుకున్నాడు? తాను కాపాడుకోవచ్చు కదా, మీకెందుకు ఈ శ్రమ? అవును, మావాడే నరికింది. బడాను భుజం చేసినాడు. ఎవరిని? గిద్దోన్ని. అప్పుడు అన్నాడు, నువ్వు యెరుబ్బయల్. ఏమంట? నువ్వే యెరుబ్బయల్, నువ్వు జెరుబ్బాబెల్. చాలా ధైర్యవంతుడు. నరకాలన్నారు. ఏమన్నారు? ఇప్పుడు మనం ఏం చేయాలా? నరకాలా లేదా? మన చేతులు ఏముంది? కత్తి ఉందా లేదా? మీ అందరి చేతిలో కత్తులు ఉన్నాయా లేదా? ఎక్కడుంది బైబుల్లో మాట? అబ్బో, ఎక్కువనే ఉంది. ಯಾವ ಕತ್ತಿ? ಇಬ್ಬ ಅಂದ್ರೆ
ఇబ్బా అంటే ఎవరికనేపా మీకు ఇబ్బా అంటారని ఇబ్బా అంటే రెండంచులు కలిగినటువంటి కార్యక్రమం అది. క్రీస్తు యొక్క వాక్యం, క్రీస్తు యొక్క బైబుల్, క్రీస్తు యొక్క ధర్మశాస్త్రం ఇబ్బాయి కత్తి ఈ రెండంచుల 2-edged sword. ఏమంటారు? 2-edged sword. ఎడు కడే రెండు పక్కల ఇటు వస్తుంది ఇటు వస్తుంది. ఎవరిని వదిలిపెడదు. ఎట్లా వస్తుందట? ప్రాణ, ఆత్మ, కీళ్ళు ఎట్లంట. మళ్ళీ ఏం చేయాల? బైబుల్ విభజించొచ్చునా అంటే అర్థం కాక పేపర్లు పిక్కొని తినేదా? ఆడికి విభజించేదా? కొంతమంది అనుకున్నారు బైబుల్ అంటే తిన్నావా? బైబుల్ తిన్నావా అని దేవుడు వేసుకెళ్ళంటే నేను తిన్నా అంటే నువ్వు అట్లా తిని ఎట్లా అంటే బైబుల్ పేపర్ అని పీక్కొని తినాలంట. అదే అర్థమా? కొంతమందికి అర్థమే కాదు. ఈ రోజుల్లో క్రైస్తవులు చాలా మందికి తినమంటే ఏం తింది ఎంతనా తింటాం తిండి మాత్రం కదా. ఈ తిండి మాత్రం మనకెళ్ళదు. ఈ తిండి మాత్రం తిండ్రు. భుజం పైన తట్టి యోవాబుని ఎవరన్నాడు? ఈ ఎరుపాయలు అన్నాడు. ఏమన్నాడు? నువ్వు ఎరుపాయలు భయపడ దేవుడికి అన్నాడు. అందుకే దేవుడు ఎక్కడికి వచ్చినప్పుడు దీన్ని గమనించిన దేవుడు వచ్చినాడు. నువ్వు బలాఢ్యుడు తోట, నువ్వు పరాక్రమంతుడు, నువ్వు చాలా బలమైనటువంటి వాడు, నువ్వు నాకు కావాలా? ఎవరిని పంపుదును నా కొరకై, ఎవరు పోవుదురు నాకై, నేను నాను నమ్మ పంపుమని రమ్ము సంగమా. భారతదేశంలో వెలిగే క్రీస్తు సంగమా. ఏ సంఘం? మనం ఎవరు? క్రీస్తు 9 ప్రకారంగా భయం అవసరం లేదు, జరియటం అవసరం లేదు, భయపడక అవసరం లేదు. మన చాలా బలమైన వాడు. సుతమైందే. ఈ గిద్దోని ఏమంటాడు? రా, నీవు నాకు కావాలా? శిశురాన్ని నడిపించు, నువ్వు నాయకుడిగా ఉండు, నువ్వు యజమానిగా ఉండు, న్యాయపతిగా ఉండు, రాజుగా ఉండు, అధిపతిగా ఉండు, నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు గెలుస్తావు అనేటువంటి ఒక ఎగ్జాంపుల్ చాలా చూపించేసినాడు. ఎవరికి? గిద్దోనికి కొన్ని ఎగ్జాంపుల్ చూసినాడు. ఆ ఎగ్జాంపుల్ చూసేంత వరకు కూడా నమ్మలేదు గిద్దోను. అవి చూసిన తర్వాతనే నమ్మినాడు. ఇప్పుడు ముఖ్యమైన పాఠానికి వద్దాం. 7వ అధ్యాయం న్యాయపత్రుల గ్రంథం 7వ అధ్యాయం. దేవుడిని సిద్ధపరిచినాడు, యుద్ధానికి పంపిస్తా ఉన్నాడు. ఇప్పుడు గిద్దెలతో మాట్లాడుతున్నాడు. చూద్దాం. ఇప్పుడు చదవండి. 7వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు యెరుబ్బయలు అనగా గిద్దెలను అతుతాన జనులందరూ వేకువన లేచి దిగగా మోరియా కొండకు ఉత్తరముగా మిద్యానీయుల దండుపాలెము వారికి కనబడను. మిద్యానీయుల యొక్క దండుపాలెము వారికి కనబడింది. శత్రువుల్ని చూశారు, శత్రువులకి కనబడినారు. ఇప్పుడు ఏం జరిగింది అక్కడ? మరి నెక్స్ట్ అట్లా కండికి వచ్చుకున్నా ఎవరు మాట్లాడతాడు? గిద్దెంతో యుద్ధాన్ని రెడీ చేసిన చెప్తున్నా, నాకు టైం లేదనే కదా. యుద్ధాన్ని రెడీ చేశాడు కంప్లీట్ గా. నువ్వు యుద్ధానికి పోవచ్చు, గెలుస్తావు. దానికి ఒక ఇన్స్టాన్ని చూపించినాడు, ఒక చేసినాడు, మహాకార్యం చేసినాడు, ఇవన్నీ చూపించినాడు. ఖచ్చితంగా నువ్వు గెలుస్తావు, నేను నీతో ఉంటా. ఏమన్నాడు? నేను నీతో ఉంటా, నువ్వు భయపడొద్దు, పో. ఏం చేయాలి? నువ్వు యుద్ధంలో గెలుస్తావు అన్నాడు. ఆ ఆధారంతో దేవుని యొక్క ఆధారంతో దేవుని పైన ఆధారపడి యుద్ధానికి వచ్చినాడు. యుద్ధంతో దేవుడు వస్తాడు. నీతో ఉన్నటువంటి సంఖ్య సైన్యం ఎక్కువ మంది. ఎంతమంది? ఆడు లెక్కలేదు, ఇంకా లెక్క చెప్పలేదు మనకి. ఇంకా ఎక్కువ మంది ఉన్నారు సంఖ్య అన్నాడు. ఎంత చూడండి కింద చదవండి. నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింపగలదు. ఇశ్రాయేలీయులు నా బాహుబలము కలుగజేసినని అనుకొని నా మీద అసహిస్తారు కదా. అందుకని ఒక పని చేయన్నాడు. ఏమన్నాడు? వాళ్ళని ఎక్కడికి తీసుకోమన్నాడు? శత్రువులు తీసుకోమన్నాడు. సైన్యాన్ని చూపిస్తే ఇప్పుడు ఏమవుతా? చూపిస్తే
ఎవరైతే భయపడతారో ఆ సైన్యాన్ని చూసి ఎవరైతే భయపడి వణికి గడగడ గడగడ యుద్ధానికి రారో వాళ్ళకు పక్క పెట్టమన్నారు. అట్లా ఏం చడికినట్లే కాబట్టి నీవు భయపడి వణుకుచున్నాడు. ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాను కొండ విడిచి వెళ్ళవలెనని చెప్పినాడు దేవుడు. మనకి దేవుని కొండ పైన పెరికి వారు యుద్ధాలు చేయడం కుదురుతుంది. భయపడవారు యుద్ధం చేయలేడు. స్వార్థ పరిచర్యలో స్వార్థ ప్రకటించడములో దేవుని పరిచర్య సేవ చేసే విషయంలో సిద్ధపడి ఉండాలే కానీ దేవుడు భయపడకూడదు. దేనికి భయపడకూడదు. అట్లు ఒకవేళ భయపడాలి నీలో ఉన్నారేమో జాగ్రత్త అంటాడు. వాళ్ళకి ఆ సైన్యం చూపి అంటాడు. ఆ సైన్యాన్ని చూసి ఎంతమంది వెనక్కి వెళ్ళిపోతారో అంతమందిని వాళ్ళ ఇంటికి పంపించేయన్నారు. అట్లా ఎంతమంది పోయినారు? ఎంతమంది? 22,000 మంది వెళ్ళిపోయినారు. ఫస్ట్ టెస్ట్ లో కొంతమంది ఊస్ట్ ఏమైనారు. మొదటి టెస్ట్ లో చాలా మంది ఊస్ట్. 22,000 మంది ఊస్ట్. ధర్మశాస్త్రం అంటుంది ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయము 8వ వచనంలో అక్కడ మోసే ద్వారా దేవుడు ఇలా మాట్లాడుతున్న చూద్దాం కొంచెం. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 8వ వచనం చూద్దాం కొంచెం. చదవండి చదవండి. నాయకులు జనులతో ఎవడు భయపడి ఇప్పుడు నాయకుడు ఎవరు ఇక్కడ? గిద్యోను. ధనులతో ఏమంటుంది? మోసే ఏమంటున్నాడు? మీలో నాయకులు ఎవరైనా కానీ జాగ్రత్తగానండి అంటాడు. మరి నాయకులు జనులతో ఎవడు భయపడి మెత్తని గుండె గలవాడై వాడగును వాడు తాను అధైర్యపడిన రీతిగా సహోదరుల గుండెలు అధైర్యపరచకుండునట్లు వెళ్ళవచ్చునని వాళ్ళు పంపించండి అన్నాడు. ఎందుకు పంపించండి అన్నాడు? శివలాయన పలికినారు. యుద్ధంలో వీళ్ళు పోతాలేరు. వీళ్ళు ఎక్కట మెత్తని గుండె కలిగిన వాళ్ళు. మీరు చూడండి, 3 ప్రాణమవుతున్నారు. దాంట్లో 2 ధైర్యవంతులు, ఒకడు పిరికోడు కదా. ఎంత చెప్పినా వీళ్ళని భయపడ్డాడు. వాళ్ళు మాత్రం ధైర్యవంతునికి. వీళ్ళు వాళ్ళని చూసి వీళ్ళు ఎందుకు పోయారు? రాజకీయ 2 కలుసుకోండి. వాళ్ళని పిలుచుకునే పోకూడదు అది ఎవరిని. అందుకే సంఘాల్లో కూడా బైబిల్ అంటుంది వీరికి వారు దేవుని రాజ్యమునకు వారసులు కాదు. దేవుని రాజ్యం అంటే సంఘం. సంఘం. దేవుని రాజ్యం అంటే సంఘం. సంఘములో ఎవరు పనిచేయరు? వీరికి వారు దేవుని పని చేయలేదు. వీళ్ళు భయపడతారు. కాబట్టి ఎవరికి భయపడాలి? యాకోబు 4:7 ప్రకారంగా దేవునికి భయపడాలా. దేవునికి భయపడి అపరాధిని ఎదిరించాలా. అప్పుడే కదా వారికి భయం వస్తుంది. మోసే అన్నారు, నువ్వు నాయకుడు అయితే, నువ్వు న్యాయపరం అయితే, నువ్వు రాజు అయితే, నీకింత సైన్యం ఉంటే వాళ్ళు భయపడాలైతే దయచేసి వాళ్ళని తీసుకొని పోవద్దు. ఆ భయం నీకు కూడా వస్తుంది. అక్కడ ఆ సైన్యం ఓడిపోతుంది. సైన్యం అంతా భయపడిపోతుంది. కాబట్టి అట్లాంటి పిరికి వారిని నువ్వు సేవలో పెట్టుకోవద్దు, సైన్యంలో పెట్టుకోవద్దు. వాడు సోల్జర్ గా పని చేయి. ఏమన్నాడు? ఎందుకు కదా? మొదటి తిమోతి పత్రికలో పౌలు 2వ నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత నీవు బలవంతుడుగా ఉండు, బలంగా ఉండు. శత్రువులు చూస్తే భయం కాదు, బలం రావాలా. ఏం రావాలా? యేసుతోటివిగాను పోదుమా, అట్టుగా వచ్చు గెల్వను. ఎట్లా? యుద్ధనాదంబుతో పోదుమా. ఓ యువతి యువకులార చేరుడి, శ్రీ యేసు రాజు ప్రచాటుడి, లోకమంత ఏకమై యేసునాదు గొల్వను. గెలవను కాదు, యేసునాదు గొల్వను. సాధనం ఎవరు నువ్వు? మనమే సాధనం, మనమే సైన్యం.
మనమే సోల్జర్స్, మనమే పోరాడే వాళ్ళం. మన నాయకుడైనటువంటి యేసు క్రీస్తుతో కలిసి యుద్ధంలో భయపడకుండా ముందుకు సాగాల, భయాన్ని పక్కన పెట్టాలా, భయం లేకుండా ముందుకు పోవాలా. గిజోన్, నువ్వు ఇక్కడ గానం చాటున గోధుమలు దుళ్ళు పెట్టేది వద్దు, చాలా వద్దు. ఇక దేవుని పని చేయి, న్యాయపతిగా ఉండి ఇక న్యాయం పరిపాలించు, శత్రుల నుంచి వాళ్ళు విడిపించేసేయి, నీ ప్రజల్ని కాపాడు, నువ్వు రక్షకుడిగా వాళ్ళకి పని చేయి. పెద్ద జవాబుదారి పెట్టేశాడు ఎవరిపైనా, అట్లా గిద్దోను జవాబుదారి అప్పిస్తే గిద్దోను ఆ సైన్యం తీసుకుపోయినాడు. ఎక్కడికి పోయినాడు? గిలాదు కొండ. శత్రువుని చూపించారు. ఎంతమంది వెలికిపోయినారు? 22,000 మంది వెలికిపోతే మిగిలిన ఎంతమంది? 10,000 మంది. వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలిసిన? మిడతల మాదిరిగా ఉన్నారంటే వాళ్ళు. మిడతలు ఎప్పుడైనా ఎక్కడైనా దండ చేస్తే లక్షలు వేలే పోయేది, 1-2 పోవింట. ఏదైనా చెరుకు చిన్న పడితే పాడు ఫినిష్, ఇంకేం మిగలదు. చిన్నవే కాని మిడతలు వాటి యొక్క ప్రభావం మాత్రం ఓయమ్మ చాలా భయంకరంగా. యేసు ప్రభావం మాత్రం చిన్న జీవుల్లో ఈ మిడత కూడా ఉంటాయి. మిడతలంతా దండు వేల లక్షల సైన్యం ఉన్నారు అక్కడ వాళ్ళంతా. ఎలా అంతమందిని 10,000 మంది జయించగలుగుతుందా అనుకున్న నాయకుడు? ఎంతైనా 10,000 మంది ఉన్నారు కదా, పోతాను కదండి. ఓయ్ కొంచెం బాగా ఉన్నాడు, అదేంది బాగలేదు చెప్పేది. ఆ 10,000 మందిని తీసుకొని ఎక్కడ పొమ్మన్నాడు? ఆ నది నీళ్ళు పడుతున్నాయి కదా, నీళ్ళు తాగే కొదులు అన్నాడు. నీళ్ళు తాగే కొదలమంటే అక్కడ ఏమైంది? నీళ్ళు తాగే కొదులున్నారు. అక్కడ ఏమైనారు? 9,700 మంది కూలిపోయినారు. ఎంతమంది కూలిపోయినారు? 9,700 మంది కూలిపోయినారు. మిగిలిన ఎంతమంది? 300 మంది మాత్రం మిగిలినారు. 300 మంది తీసుకొని ఏం చేయాలి? ఏం చేయాలి? యుద్ధం, పోరాటం చాలా భయంకరంగా ఉంటది. దేవుని యొక్క సేవ చేయడం చాలా ఈజీ కాదు. మనం అనుకున్నవన్నీ దొరుకుతాయి చెప్పని చాలా మంది సేవకులు ఏదో కడుపు కూడు కోసం పనిచేస్తున్నారు అంతే. దేవుని కోసం భారం కలిగి కాదు, దేవునికి భయపడి కాదు. 3 గుంపులు ఏమన్నారు దేవుడు? నాకు ఈ టైం లేదు కాబట్టి అయిపోతుంది, అందుకే ముగిచ్చేస్తున్నాను, అయిపోయింది కదా. వాళ్ళు 3 గుంపులు ఏమన్నారు? 32,000 మంది 20 మంది ఎన్నికపోయినారు. మొదట టెస్ట్ లో ఓడిపోయినారు. రెండో టెస్ట్ లో 10,000 మందిలో 9,700 ఎన్నికపోయిస్తారు. ఇంకెంతమంది మిగిలింది? శేషం దేవునికి కావాలి. ఎంత శేషం ఇప్పుడు? కేవలం 300 మందే శేషం. యేసుప్రభువును లూకాసు వార్తలో చిన్న మందా యు డోంట్ వరీ బికాజ్ ఐ విత్ యు. ఏమంటా? నేను మీతో ఉన్నాను, నా రాజ్యము నీకు ఇచ్చుటకు నేను ఇష్టపడుతున్నా, నేను ఇస్తాను నీకు, కాబట్టి నువ్వు భయపడద్దు. శిష్యులు అట్లా ధైర్యంతో పనిచేసిన కదా. 3 గుంపులు చేసినాడు. 3 గుంపుల్లో ఎట్లా పనిచేసినాడు ఆయన చెప్తున్నాడు. ఆ 3 గుంపుల వారికి చాలా ఆశంసిస్తున్నాడు యుద్ధంలో. యేసు ప్రభు యొక్క ఈ సైన్యములో, ఈ స్వార్థ పోరాటములో మనము కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది. నియమాల ప్రకారంగా పోరాడుకుంటే మనకి ఏం దొరకదు? ఫ్రీడమ్ దొరుకుతుంది. మొదటిగా ఆయన అన్నాడు, మీరు నన్ను చూసి నేను చేసినట్టుగా చేయండి అని అన్నాడు. మొదట ఒక బూర పట్టుకున్నాడు, పట్టుకోండి బూర అన్నాడు. ఒక కుండ పట్టుకున్నాడు, అందరూ కుండ పట్టుకోండి అన్నాడు. నెక్స్ట్ దివిటి పట్టుకోండి అన్నాడు, పెట్టుకున్నాడు. కుండ, దివిటి, బూర, ఈ 3 నేను ఏం చేస్తాను అట్లా మీరు చేయాలా అన్నాడు. ఆ విధంగా విరుద్ధంగా పోరాడాలా అన్నాడు. అప్పుడే మనం గెలుస్తాం, లేకపోతే గెలవమని. కాబట్టి నేను బూర ఊదమన్నప్పుడు బూర ఊదండి, పగులు కొట్టండి అన్నప్పుడు కుండ పగులు కొట్టేసేయండి, దివిటి వెలిగించండి అన్నప్పుడు మీరు దివిటి వెలిగించండి. అప్పుడు ఏం చెప్పాలి? మీరు బూర ఊదాలా? ఏమని? గిద్దానికి చేయమని ఊదాలా?
ఆ కుండ పగలు కొట్టే రెండు అయిపోయింది. మూడవది దివిటి వెలిగించాలా. మనం సోద చెప్పాలంటే, వాక్యం చెప్పాలంటే, బలంగా పనిచేయాలంటే మనలో ఆత్మ ఉండాలా, స్పిరిట్ ఉండాలా. ఆత్మ లేకపోతే పనిచేయడం గ్యారెంటీగా ఇది చేయలేం. కాబట్టి ఆ విధంగా గిద్యోను అనుసరించి వాళ్ళు ఏం చేశారు, ఆ పని చేయడంతో దూర ఊదడము, కుండ పగలు కొట్టడము, దివిటి వెలిగించడము అనేది కొత్త నిబంధనలో మనం స్వార్థను ప్రకటించాలా. స్వార్థ ప్రకటించా మనం నలుగొట్టుకోవాలా. మనలో పరిశుద్ధాత్మ వెలగాల. ఏం చేయాలా? మనలో పరిశుద్ధాత్ముడు వెలగాల. మనలో పరిశుద్ధాత్మ లేకుండా పని చేయలేం కదా. మనం ఎప్పుడైతే బాప్తిసం పొందినామో అప్పుడే మనం ఏమైనాము, దేవునికి ఆలయమైనాం. ఆఖరి వచ్చినాం కదా. 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనములో పౌలు చెప్పిన మాట కొంచెం విని ముగిస్తాం. ఎందుకంటే ఇది నా టైం అయిపోయింది. ఇంకా సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రకటించువాడు గాను, అపొస్తలుడు గాను, విశ్వాస సత్యముల విషయములో అన్యజనులకు నేను బోధకుడిని గాను నియమింపబడితిని. ఎవరు నియమించారు? ఈ పౌలుని ఎవరు నియమించినారు? బోధకుడుగా ఆయన ఎవరు నియమించినారు? ఉపదేశకుడుగా, స్వార్థికుడుగా, అపొస్తలుడుగా, పరిచారకుడుగా నన్ను నియమించింది ఎవరు? దేవుడు, యేసుక్రీస్తు ప్రభు. ఓ నువ్వు రాజుల ఎదుట, ప్రధానుల ఎదుట, అధికారుల ఎదుట నువ్వేం చేయాలా? నన్ను గురించి సాక్ష్యం ఇవాళ. ఇప్పుడు ఆ మాటకుడు బాగా చెప్తున్నాడు. ఇక్కడ సంఘానికి ఏమని తిమోతి చెప్తాడు, నేను బోధకుడును, ప్రచారకుడును, ఉపదేశకుడును, అపొస్తలుడును అంటే దేవుని ద్వారా పంపబడినటువంటి వ్యక్తిని నేను. అందుకే నేను కేవలము సువార్తను మాత్రం ప్రకటిస్తున్నాను. సిలువ వేయబడిన యేసును తప్ప మరి నేను దేన్ని ఎరుకుందును గాక. అందరికీ ఆయన ఈరోజు రక్షకుడు ఆయనే. ఆయన సువార్త వినడం ద్వారా చాలా మందికి ఆత్మ రక్షణ, పాప క్షమాపణ, నిజంగా పరలోక నిరీక్షణ కలుగుతుంది. దేవుని యొక్క సంకల్పం ఇది. ఈ విధంగా ప్రపంచానికి సువార్త ప్రకటించడానికి దేవుడు కదా ఆ రోజు యేసుప్రభు అన్నాడు, మీరు సర్వ సృష్టికి వెళ్ళండి, సువార్తం ప్రకటించండి. నమ్మి బాప్తిస్మం పొందిన వానికి రక్షణ, నమ్మని వానికి శిక్ష. ఈరోజు మనందరం కూడా సువార్త ప్రకటించాం. నేను ఒక్కడే ప్రకటించేది కాదు. అందుకే ఈ రోజు ఈ చిన్న బైబుల్ క్లాస్ లో నేను ఇంతమంది సువార్తలను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మనందరము వాక్యము కోసం పోరాడాలి. యూదా 3వ వచనం ప్రకారంగా ఒక్కసారి పరిశుద్ధులకు అప్పగించబడినటువంటి బోధ కోసం మనం పోరాడాలా. ఆ బోధని మనం ప్రకటించాలా. ఆ బోధని మనం ఏమిట బోధించడానికి సువార్థికులుగా పనిచేయాలా. అందుకే నేను ఇదిగో ఏమంట, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. యేసు ప్రభు పాపుల కొరకు ప్రాణం పెట్టి చనిపోయిన, సమాధి చేయబడిన, గెలిచినాడు. ఆ క్రీస్తుని గురించి ప్రకటించడానికే దైవజనులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలా. ఈ సువార్త సత్యాన్ని అనేకులకు ప్రకటించాలా, ఆత్మ రక్షించాలా, సంఘంతో చేర్చాలా, సంఘానికి సత్యం స్తంభంగా కదా మనము ఆయన కోసం ఉండాలని చెప్పిన క్రీస్తు రాకడి కోసం ఇలాగా మనం అనేకుల్ని సువార్త ప్రకటించే వారుగా, బోధకులుగా తయారు చేయాలి. అది గిద్యోనుతో మనం కొంత నేర్చుకున్నటువంటి పాఠము. గిద్యోను ఎక్కడో మూలుకుంటే దేవుడు బయటకు తీసినాడు, ఇంత పెద్ద నాయకునిగా చేసినాడు. ఈ రోజు మనం ఎక్కడున్నా పనికి రాకుండా నేను అట్లా ఇట్లానే ఏమనుకున్నా దేవుడు మనకు కావాలా, మనము దేవుడికి కావాలా. దేవుడు మనల్ని అడుగుతున్నాడు, నేను ఎవరిని పంపాలా అని. ఆయన అంటే మనం అంటున్నాము, నన్ను పంపు ప్రభువా, నేను వస్తానన్నాడు. నేను ఇట్లా అన్నప్పుడు బెంగళూరులో రోజు మీటింగ్ పెట్టుకున్నాము, మీరు వస్తారంటే వీళ్ళందరూ కూడా చాలా ఈజీగా వస్తాం. ఇది మా వాళ్ళు కొత్త కాదు, మన కొత్త కాదు. మనం ప్రతి కదా యోగా మీటింగ్ పెట్టుకుంటాం, అంతా మాట్లాడుతూనే ఉంటారు, పరిచయం జరుగుతూనే ఉంది కదా. ఆ విధంగా దేవుని కుడిపోవాలన్న దేవుని చిత్తు ప్రకారం ఆ పట్టణంలో ఈ రోజు కూడా ఈ చిన్న పరిచయం చేయడానికి దేవుడు మాకు అవకాశం బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ అవకాశం నాకు ఇచ్చిన సోదరులు మీ అందరికీ, ముఖ్యంగా రాజు గారికి నా ధన్యవాదాలు తెలుపుతూ ఈ చిన్న వాక్యాన్ని ముగిస్తున్నాను. మీ అందరికీ నా వందనాలు.